శ్రావ్య, అంజలి స్కూల్ నుంచి వచ్చిందా? ఇంకా రాలేదు. టైం అయింది, వస్తూ ఉంటుందిలేండి. రాగానే అంజలితో హోంవర్క్ అది చేయించు. అలాగే. రామరాజు, అమ్మా, నానా, రండి. ప్రయాణం ఎలా జరిగింది? బానే జరిగిందిరా. సడన్ గా వీళ్ళిద్దరు దిగబడ్డారేంటి? పానీ పాట ఏమీ ఉండదు. ఇప్పుడు వీళ్ళకి వండి పెట్టి కాఫీలు అందించి సేవలు చేయలేక చావాలి నేను. అత్తయ్య, మావయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? మీరు వచ్చారుగా, నా బొంద బాగుంటాను. బాగున్నాను. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా, స్నానం చేసి టిఫిన్ చేసి తర్వాత కాఫీ తాగుతాను. నా రక్తం తాగండి. ఏమైందమ్మా? నన్నెందుకు టచ్ చేస్తున్నారు? అదేంటమ్మా, నేను నీకు తాతయ్యని, నువ్వు నా మనవరాలివి. చూసి చాలా రోజులైంది, అందుకే దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను. మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అంజలి, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? లేకపోతే ఏంటి డాడీ, నైట్ అంతా జర్నీ చేసి వచ్చారు. చేతి మీద బట్టల మీద జెమ్స్ బ్యాక్టీరియా ఉంటాయి కదా. స్నానం చేయకుండా చిన్నపిల్లలనల్లా ముట్టుకోవచ్చా? ఈ ముచ్చి మొహాలిద్దరికి అంజలినే కరెక్ట్. అంజలి, నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటి పెద్ద పెద్ద మాటలే మాట్లాడొద్దని చెప్పానా? వాళ్ళు ప్రేమతో ముద్దు పెడితే నీకేమవుతుంది? ఇప్పుడు అలానే అంటావు డాడీ. తర్వాత కోల్డ్ వచ్చినా ఫీవర్ వచ్చినా జాగ్రత్తగా నీట్గా ఉండలేవని నన్నే తిడతావు. చాలా ఆపు. వెళ్ళు, వెళ్ళు, తొందరగా లోపలికి వెళ్ళు. అంజలి మాట తీరు చూశాక నువ్వు మమ్మల్ని ఎందుకు పిలిపించావో అర్థమైందిరా. అంజలి మాట తీరేంటి? వీళ్ళకి అర్థం కావడం ఏంటి? అంటే మావయ్యని అత్తయ్యని ఏదైనా కారణంతో నువ్వే రమ్మన్నావా రామరాజు? అవును శ్రావ్య, మన అంజలిని చూసావు కదా, మాట తీరు బాగోలేదు. పెద్దలంటే గౌరవం లేదు, ప్రవర్తన కూడా అంతంత మాత్రమే ఉంది. నువ్వు తనకి మంచి చెడు అస్సలు చెప్పట్లేదు. నేను చెప్పిన నా మాట వినట్లేదు. అందుకే అంజలికి పద్ధతులు, డిసిప్లిను, మాట తీరు నేర్పిస్తారని అమ్మ నాన్నల్ని ఫోన్ చేసి రమ్మన్నాను. నా కూతురుకెవరు బుద్ధులు చెప్పాల్సిన పని లేదు. తను కరెక్ట్గానే ఉంది. అత్తయ్య, మావయ్య, కావాలంటే మీరిద్దరూ 4 రోజులు ఉండండి. సిటీ అంతా తిరిగి చూడండి. ఇష్టమైనవన్నీ చేయించుకొని తినండి. అంతేకాని నా బిడ్డని మీరేమీ దారిలో పెట్టాల్సిన అవసరం లేదు. శ్రావ్య, అమ్మా, మీరసలు శ్రావ్య మాటలు పట్టించుకోకండి. అంజలికి పద్ధతులు, మాట తీరు నేర్పించి దారిలో పెట్టాల్సింది మీరిద్దరే. నువ్వేం బెంగ పెట్టుకోకురా, మేం చూసుకుంటాం కదా. జ్యోతి ఇంకా రాలేదేంటి? ఫోన్ కూడా వదిలేసి వెళ్ళింది. జాబిలిని వెతకడానికి వెళ్ళిందా లేక గుడికి వెళ్ళిందా? ఎలా తెలుసుకోవాలి?
లాభం లేదు, నేనే వెళ్ళి చూస్తాను. జ్యోతి, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా ఇక్కడే వదిలేసావు. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? చెప్పే వెళ్దాం అనుకున్నాను దొరబాబు, కానీ నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, డిస్టర్బ్ చేయటం ఎందుకని వెళ్ళిపోయాను. సరే, నీకొక విషయం చెప్పాలి. నేను జాబిలిని వెతకటానికి వెళ్ళాను. అదేదో నాకు చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా. అసలే ఇది కొత్తూరు, ఏదైనా ప్రాబ్లం అయితే ఏంటి పరిస్థితి? అది వదిలే దొరబాబు. పొద్దున్నే నేను జాబిలిని వెతకటానికి వెళ్ళి మంచి పని చేశాను. నాకు జాబిలి కలిసింది. నిజమా జ్యోతి? నిన్ను జాబిలి కలిసిందా? కలిసింది దొరబాబు. ఇంతసేపు తనతోనే గడిపొస్తున్నాను. జ్యోతిని ఎంత సంతోషంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను జాబిలి ఇంటికి కూడా వెళ్ళాను. మరి తన ఫ్యామిలీ మెంబర్స్ని కలిసావా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? తన పేరెంట్స్ ఏం చేస్తుంటారు? జాబిలి తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటారంట. ఆ పాప వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుందంట. ఆవిడేమో గుడి దగ్గర పూలమ్ముకుంటూ ఉంటుందంట. జాబిలి ఇంకా స్కూల్కి కూడా వెళ్ళటం లేదు. తన పేరెంట్స్ మనీ సంపాదించుకుని వచ్చాక స్కూల్లో జాయిన్ చేస్తారంట. నువ్వు చెప్పేదాన్ని బట్టి జాబిల్లి పేరెంట్స్ బయట బతుకు తెరువు కోసం ఏ దుబాయో ఏటో వెళ్ళుంటారు. డ్రైవర్ జాబ్ లాంటివి ఏమన్నా చేస్తున్నారేమో. అయ్యుండొచ్చు. నీకు విషయం తెలుసా దొరబాబు? నేను జాబిలి ఫ్రెండ్స్ అయిపోయాం. నిన్నిక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశాను అనిపిస్తుంది జ్యోతి. డాక్టర్ చెప్పినట్టు నీలో మార్పు స్టార్ట్ అయినట్టుంది. దొరబాబు, త్వరగా రెడీ అవ్వు. నేను కూడా రెడీ అయ్యేస్తాను. బయటికి వెళ్దాం. సరే జ్యోతి, కానీ ఎక్కడికి? నా ఫ్రెండ్ని రేపు కాటేజ్కి రమ్మని చెప్పాను. తన కోసం మంచి మంచి గిఫ్ట్స్ కొనుక్కొనిద్దాం. ఓకే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుతాను. ఓకే. ఈ జాబిల్లి వల్ల ఇక్కడి నుంచి వెళ్లేలోపు జ్యోతి మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం వచ్చింది.